రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ ఎంపిక అధ్యక్ష ఎంపిక మరోసారి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఈ మేరకు చర్చలు కొనసాగించింది అధిష్టానం. అయితే నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఇలా టీపీసీసీ అధ్యక్ష పదవి మరోసారి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. వారం రోజుల్లో మరోసారి భేటీ కాబోతోంది అధిష్టానం. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక మరోసారి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. భవిత, చెప్పండి. రైట్ సువర్ణ, కాంగ్రెస్ నేతల్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయని చెప్పుకోవాలి. తెలంగాణ పీసీసీ ఎంపికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిన్న అధిష్టానం మరోసారి వాయిదా వేస్తూ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ నేతలంతా కూడా చర్చలు జరిపినప్పటికీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు సేకరించి వాళ్ళ అభిప్రాయాలతోని పీసీసీ ఎంపిక చేయాలని చెప్పేసి అధిష్టానం భావించినప్పటికీ ఇప్పటికీ ఒక కీలక నేత పైన కూడా అంటే ఒక ఏకాభిప్రాయం రాకపోవడంతో దాన్ని వాయిదా వేస్తున్నట్లు నిన్న అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత వారం రోజుల క్రిందట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానంతో చర్చలు జరిపినప్పటికీ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారని చెప్పేసి నేతలంతా భావించారు. ఇంకా కేవలం ప్రకటన మాత్రమే మిగిలిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆశావాహులంతా ఒక ఉత్కంఠగా ఎదురుకొచ్చేశారు. అయితే నిన్న సీఎం ఢిల్లీ వెళ్లారు. నిన్న ఏ క్షణంలోనైనా ఇటు పీసీసీతో పాటు మంత్రివర్గ విస్తరణపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలంతా భావించినప్పటికీ చివరి నిమిషంలో ఇటు రాష్ట్ర విస్తరణ, కేబినెట్ విస్తరణ కావచ్చు, పీసీసీ ఎంపిక కావచ్చు, ఈ రెండు వాయిదా వేస్తూ ప్రకటించడంతో ఆశావాహుల్లో అంతా కూడా చల్లబడినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా కూడా పీసీసీ ఎంపిక అనేది అన్ని సామాజిక వర్గాలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి, సామాజిక సమన్యాయం పాటించాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఉన్న నేపథ్యంలో, డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గానికి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బీసీలకే పీసీసీ ఇవ్వాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలంతా భావిస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలలో ఒక 2 నుంచి 3 మొదటి స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పేరు మొదటగా వినిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు పీసీసీ పదవి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఉన్నటువంటి నేతలకు ఇటు ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే ఏదో ఒక పదవి ఉండాలని చెప్పేసి గత కొంతకాలంగా కూడా వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే గతంలో చూసినట్లయితే పొన్నాల లక్ష్మయ్యకి పీసీసీ పదవి ఇచ్చినప్పుడు తర్వాత ఎన్నికల్లో తన ఎమ్మెల్యే పదవిలో ఓడిపోయిన నేపథ్యంలో 1 ఇయర్ పూర్తి చేసుకోకుండానే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పీసీసీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పీసీసీ పదవి ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా కేడర్లో ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రథమ స్థానంలో మాత్రం మహేష్ కుమార్ గౌడే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఒక సమన్వయం చేసుకుంటూ కూడా పాలన సాగిస్తున్నారు. ప్రతి ఒక్కరితో సమన్వయపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సర్దుమణిగేలా చూసేటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం ఇటు సీఎంతో కూడా ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్కి పేరు ఉన్నటువంటి స్థితి కనబడుతుంది. ఇటు ఢిల్లీ కేంద్రంగా జరిపినటువంటి చర్చల్లో కూడా మహేష్ కుమార్ గౌడ్ పేరునే ఎక్కువ మంది నేతలు సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 99% మహేష్ కుమార్ గౌడే టీపీసీసీ అని చెప్పేసి వార్తలు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న సాయంత్రము ఏదో ఒక టైంలో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన వెలువడుతుందని చెప్పేసి కూడా అందరూ ఆశావాహులుగా ఎంతో ఆశతో ఎదురుచూసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ కాకుండా కొంతమంది నేతలు మాత్రము మా సామాజిక వర్గానికే పీసీసీ ఇవ్వాలని చెప్పేసి తీవ్రస్థాయిలో కృషి చేస్తున్న పరిస్థితి కనబడడంతో ఉన్నటువంటి నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఈ పీసీసీ ఎంపిక అనేది మరోసారి వాయిదా వేయాలని చెప్పేసి అధిష్టానం నిర్ణయించుకుంది. ఇప్పుడున్నటువంటి నేతల నుంచి మరొకసారి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఈ అంశం పైన ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మరో వారం రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా మరోసారి అధిష్టానం చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రస్తుతం పీసీసీ పదవి బాధ్యతలు
అవతలు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దూకుడు వ్యవహారం ఎలా ఉంటుందో అలాగే వచ్చేటువంటి పీసీసీ కూడా అదే శైలిలో ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాల యొక్క విమర్శలను ఎత్తికొట్టే స్టేజ్లో పీసీసీ ఉండాలనే నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఉండేటువంటి వ్యక్తినే పీసీసీగా ఎంచుకోవాలని చెప్పేసి ఇటు అధిష్టానం కూడా భావిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మరో వారం రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. భవిత, అయితే మనం చూసుకుంటే అంటే టీపీసీసీ అధ్యక్ష పదవికి ప్రధానంగా బీసీ సంఘ నేతల్ని తీసుకోవాలి అనే ఒక వాదన కూడా మనం వింటూ వస్తున్నాము. అయితే బీసీ సంఘానికి సంబంధించి కూడా బీసీ కులగణనకి సంబంధించి కూడా ప్రభుత్వం కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తుంది. బీసీ సంఘ నేతలే అంటే అంతర్గతంగా బీసీ సంఘ నేతలే కూడా సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా ఉన్నట్లు కూడా మనకు కొంచెం సమాచారం ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారినే పీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసుకున్నారంటే ఫైనల్ అయిన లిస్టులో ఉన్న వాళ్ళు కూడా బీసీ సంఘానికి చెందిన వాళ్ళే ఉన్నారు. అయితే ఈ ఉత్కంఠకి ఎప్పుడు తెరపడే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో అంటే మరోసారి అధిష్టానంతో కూర్చున్నాక దీనికి తెరపడే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఇప్పటికే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి చర్చలు జరిపినటువంటి నేతల్లో కూడా బీసీ వర్గానికే ఇవ్వాలని చెప్పేసి పీసీసీ బీసీలకే ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం కూడా భావిస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అందుకు అనుగుణంగానే బీసీలో ఉన్నటువంటి దాదాపుగా 3 నేతలు మాత్రం పోటీలో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ కూడా పోటీలో ఉన్నారు. అంతేకాకుండా సురేష్ షట్కర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ కూడా బీసీ నేత, వాళ్ళు కూడా పీసీసీ పోటీకి ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ ముగ్గురులో కూడా ఖచ్చితంగా ఎవరినో ఒకరికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఇటు ఎంపీగా ఉన్నటువంటి సురేష్ షట్కర్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ మధ్య మాత్రం తీవ్రంగా పోటీ నెలకొందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇటు ఎమ్మెల్సీ కావచ్చు అటు ఎంపీ కావచ్చు 2 పదవులు ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరిలో మాత్రం బీసీలో ఫైల్ చేస్తే ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు మహేష్ కుమార్ గౌడ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్సీతో పాటు నేతల మధ్య సమన్వయ పరిచయ శక్తి ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతల్లో ఉన్నటువంటి అభిప్రాయము. అంతేకాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేతలకి ప్రమోషన్ ఇస్తే కనుక ప్రెసిడెంట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం పీసీసీగా ఎక్కువ అవకాశాలు మహేష్ కుమార్ గౌడ్కే ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అతనికే పీసీసీ ఫైనల్ చేసే యోచనలో కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఖచ్చితంగా మరో వారం రోజుల్లో మరొకసారి చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వచ్చేటువంటి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పదవి బాధ్యతలు చేపట్టారు కాబట్టి శ్రావణ మాసంలో మాత్రం ఖచ్చితంగా పీసీసీ పైన శ్రావణ మాసంలో పూర్తి కసరత్తు పూర్తి చేసి ఖచ్చితంగా పీసీసీని నియమించాలి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.